ఈరోజు చాలా వండర్ఫుల్ గా ఉంది. మాకు ఈ సంవత్సరం మొత్తం గుర్తుండిపోయేలా ఉంది. ఈ వైబ్స్ చూస్తుంటే మాత్రం అసలు ఇక్కడ నుండి వెళ్ళాలి అనిపించట్లేదు. మేడారం అంటే రేవంత్ రెడ్డి సూపర్ గా చేసింది ఈ ఇయర్ మాత్రం. అంటే అక్కడ డెవలప్మెంట్, టెంపుల్ దగ్గర డెవలప్మెంట్ కానీ, ఇక్కడ చుట్టుపక్కల కానీ అందరికి నచ్చేలా లైటింగ్స్ కానీ అన్ని చాలా బాగున్నాయి. 20 years నుంచి వస్తున్నాం. చిన్నప్పటి నుంచి వస్తారు. అంటే ఇప్పుడు ఇక్కడ ఏర్పాట్లకి, గతంలో ఏర్పాట్లకి ఇప్పుడున్న ఏర్పాట్లకి ఎట్లా అనిపిస్తుంది మీకు? బానే ఉన్నాయి. అప్పటికంటే ఇప్పటికి నీట్నెస్ గా, వాష్రూమ్స్ గానీ, స్నానాల దగ్గర గానీ బాగానే ఉన్నాయి ఏర్పాట్లు మంచిగా ఉన్నాయి. గద్దెల కాడ గానీ, గద్దెల కాడ చాలా అట్రాక్టివ్ ఉన్నాయండి. ఇదివరకు లాగా లేవు, ఇప్పుడు బాగా అట్రాక్టివ్ మంచిగా అనిపిస్తున్నాయి. లైటింగ్ అయినా, దర్శనం కూడా మాకు తొందరగా జరిగేటట్టు ప్లేస్ మంచిగా సరిపోయింది మాకు. అంటే ఎలాంటి ఇబ్బంది లేదు, ఏం ఇబ్బంది లేదు. కాంగ్రెస్ గవర్నమెంట్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు 250 కోట్ల నిధులు విడుదల చేశారు కేవలం జాతర గురించి. ఏర్పాట్లు మాత్రం బాగా చేస్తున్నారు. ఎక్కడ ఏ లోటు రాకుండా చాలా బాగా చేస్తున్నారండి ఏర్పాట్లు. సీఎం రేవంత్ రెడ్డి గారి గురించి ఏం చెప్తారు కాంగ్రెస్ గవర్నమెంట్? మన అన్న అండి, ఏం చెప్పగలుగుతాం ఆయన గురించి. మన తోబుట్టులందరికీ అన్న కాబట్టి ఇంత బాగా చేస్తున్నారు ఏర్పాట్లు. గత ప్రభుత్వం ఇప్పుడు రేవంత్ సర్కార్ రాగానే పెద్ద పెద్ద తోరణాలతో కట్టింది కదా, మరి పోయిన సంవత్సరం కట్టలే కదా. అసలు ఇంత అభివృద్ధి జరుగుతా అంటే ప్రజలు ఏమనుకుంటారు, మీరేమనుకుంటారు? గత ప్రభుత్వంలో ఈ యొక్క మేడారం సమ్మక్క సారక్క వనదేవతల పేరు చెప్పుకొని కొంతమంది కాంట్రాక్టర్లు, ప్రజాప్రతినిధులు లబ్ధి పొందిరు తప్పితే ప్రజలకు న్యాయం చేసింది ఏం లేదు. ప్రజలు కూడా అందరూ చాలా సంతోషంగా, ఆనందంగా వనదేవతలని దర్శించుకుంటూ, వాళ్ళ మొక్కులు చెల్లించుకుంటూ, వాళ్ళ పిల్ల పాపలతో ఆనందంగా వచ్చి ఈ రోజు గమ్యం చేరుతారంటే కూడా కాంగ్రెస్ ప్రభుత్వం, అలాగే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, వారి కృషి, పట్టుదల, వాళ్ళ మంత్రివర్గం, వాళ్ళ కేబినెట్ పట్టుదల అందరిది ఉందని నేను అనుకుంటున్నా. ఇది ప్రజాపాలన అంటే ఏ విధంగా కనిపిస్తుంది మన మేడారం జాతర ఇక్కడ? అప్పటికన్నా ఇప్పుడు బాగుంది. రేవంత్ రెడ్డి వచ్చిన కానీ బాగా చేస్తున్నాడు. రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో, సీతక్క ఆధ్వర్యంలో బాగా నడుస్తుంది పనులు. ఉడుకుతే బాగుంది. మీ ఊరు నుంచి వచ్చిన వాళ్ళు ఏమంటున్నారన్న? అందరు బాగా చేసిళ్ళు. పోయినసారి కన్నా ఈసారి బాగుంది. జాతర బాగా సక్సెస్ఫుల్ అవుతుంది. ఎక్కడెక్కడో బండరాలు తీసుకొచ్చి కూడా ఇక్కడ దేవునికి సన్నిలో బాగా చేసింది సీతక్క. అందుకే గుడి బాగా అభివృద్ధి చెందింది. రోడ్లు కూడా బాగుంది. ఏం చెప్పదలుచుకున్నావు? కాంగ్రెస్ పార్టీ బాగా చేసింది ఇక్కడ మేడారం.